నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ బాధ్యతలు జనసేన మంత్రులకు ఛాంబస్. ఆదివాసీల హక్కులు, ఎల్టీఆర్ చట్టాలు. ఆరు నెలలైనా ఆ ఊసే లేదు, గాలి కొదిలేసిన హామీలు. రికార్డ్స్ కల్కి, వరల్డ్ ఆఫ్ కల్కి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకంతోనే పింఛను మొత్తాన్ని 4,000కు పెంచారని, తెలంగాణలో 6 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తటం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. వయోవృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు పింఛను ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకొని వాటిని ఇంతవరకు పరిష్కరించలేదని, పేదల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్ హామీ ప్రకారం దివ్యాంగులకు 6,000, ఇతరులకు 4,000 పింఛన్ తక్షణం అందజేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ మొత్తం పెరగకపోగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన పింఛన్ రాలేదని వృద్ధులు ఆవేదన చెందుతున్నారన్నారు. అధికారం చేపట్టగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేసిందన్నారు. అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాటేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మొన్న ప్రజా దర్బార్కి వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారం లాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డ కనికరం లేని ప్రభుత్వానికి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, దేశజాలను పోకండి, నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలుపుకోండి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు, ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తారు. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతీ యువకులతో సమావేశాలు పెట్టి నేను అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అంతేకాదు, మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరి ఆ రోజు అశోక్ నగర్ గురించి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు. ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు 1:100 అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే ప్రతిపక్షంలో ఒక మాట,
అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు అంతా అనుకున్నట్టే రాహుల్ గాంధీ వాయనాడ్ను వదులుకుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. కేరళలోని వాయనాడ్ నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. వాయనాడ్, రాయ్బరేలీ నుంచి ఆయన గెలుపొందారు. వీటిలో ఏ స్థానాన్ని వదులుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. వాయనాడ్ ఎంపీ సీటును ఆయన వదులుకోనున్నారు. రాయ్బరేలీ ఎంపీగా ఆయన కొనసాగనున్నారు. వాయనాడ్తో నా బంధం కొనసాగుతుంది. రెండింటిలో దేన్ని వదులుకోవాలన్న విషయంలో చాలా మదనపడ్డాను. వాయనాడ్ను ఇకపైన తరచూ సందర్శిస్తూ ఉంటా అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు. With both Raebareli and the people of Wayanad, and the last 5 years as member of Parliament of Wayanad have been a fantastic experience, a very enjoyable experience. The people of Wayanad stood with me. The people of Wayanad gave me love and affection. Every single person, regardless of party, they gave me support, love and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Wayanad to know that Priyanka is going to fight the election in Wayanad. But I am going to be a frequent visitor to Wayanad, and I am going to be available to the people of Wayanad. And the commitments that I have made, we will stand by them, and we will try and deliver all those commitments. She's going to fight the election. I'm confident she's going to win the election, and she's going to be a very good representative for the people of Wayanad. People of Wayanad can think about it like this. You have now 2 members of parliament. One is my sister and one is me, and my doors are always open for you throughout the rest of my life, and I love every single person. ఆర్థిక శాఖకే వన్నె తెచ్చేలా మంత్రి పయ్యావుల కేశవ్ పనిచేస్తారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా అనంతపురం నగర శివారులోని తపోవనం సర్కిల్లో మంత్రి పయ్యావులకు స్వాగతం పలికారు. వందలాది మంది శ్రేణులు, నాయకులు తరలివచ్చి గజమాలతో సత్కారం చేశారు. పూల వర్షం కురిపిస్తూ మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 300 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూశానన్నారు. వీరి కష్టాల్ని కొంతవరకైనా తీరుస్తా అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవగానే ఆర్థిక శాఖ ఆయనకు ఖచ్చితంగా ఇస్తారని ఊహించానని, అనుకున్నదే నిజమైందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. ఇది కేవలం ఉరవకొండ ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదని అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కోరుకున్నారన్నారు. 14 సీట్లకు 14 సీట్లు గెలిపించారు. 2 పార్లమెంటు సీట్లు గెలిపించారు అనంతపురం జిల్లా ప్రజానీకం. ఈ జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయమో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము కానీయము అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా. అనంతపురం జిల్లాలో 30 సంవత్సరాలు రాజకీయం చేశాను. మన కరువులు చూశాను, కష్టాలు చూశాను, కన్నీళ్లు చూశాను. కరువులు, కష్టాలు, కన్నీళ్ల మధ్య ఈ జిల్లా రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిని నేను. ఈ జిల్లా యువకుల ఉద్యోగాల కోసం అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, చెన్నై పక్క నగరాలకు వెళ్లేటువంటి బాధల్ని చూసినటువంటి వ్యక్తిని నేను. మన బాధల్ని, కష్టాలని కొద్ది మేరకైనా తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తానని మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. పని చేస్తాం, 1 గంట ఎక్కువ పని చేస్తాం, 1 నిమిషం తక్కువ కాకుండా పనిచేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రానికి మంత్రినేమో గాని అనంతపురం జిల్లాకు మాత్రం నేను కూలీనేనటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నా.
ఒక కూలీలాగా ఈ అనంతపురం జిల్లా అభివృద్ధికి పని చేస్తాను అనేటువంటిది కూడా మీ అందరికీ ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మీరిచ్చినటువంటి ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నమ్ము కానీయకుండా పనిచేస్తాను. కొంతైనా మన జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మీ అందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సచివాలయానికి రానున్న సందర్భంగా అమరావతి రైతులు మరియు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రైతులు ఇందుకు పెద్ద ఎత్తున పూలు సమీకరించారు. అమరావతిలోని సెక్రటేరియట్లో 2వ బ్లాక్లో జనసేన మంత్రులకు ఛాంబర్స్ను కేటాయించారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కోసం 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను అధికారులు సిద్ధం చేశారు. ఆయనతో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్స్ కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పక్కపక్కనే పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయి. ఈ నెల 19న తన ఛాంబర్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. ఇప్పటికే మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. పవన్కు పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మతండాకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పరామర్శించారు. జరిగిన సంఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు మాఫియాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని అన్నారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖ ఉప్పుపాదం మోపుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క బాలిక కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, బాలిక మృతికి కారకులను కఠినంగా శిక్షిస్తామని తెలియజేశారు. ఏదైతే మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడిగడ్డ తండాకెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్లకని వెళ్తే మరి అదృశ్యమై 8 రోజుల తర్వాత శవమై తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే, ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు వరకు కూడా అసలు క్లూస్ అనేది దొరకట్లేవు అనేది అక్కడ స్థానికంగా మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది నిర్లక్ష్యం, ఇట్లా నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మరి ఒక ఎస్టీ బాలిక గతంలో కూడా ఈ ప్రాంతంలో మేము 2-3 ఘటనలకు కూడా రావడం జరిగింది. మైనర్ బాలికలు కానీ, మహిళల మీద గత కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ గుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము. ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు, హత్యలు చిన్నపిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే విచక్షణ కోల్పోయి
దానికి మూలం గంజాయి, డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అటవీ భూములను ఆక్రమించి డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో కొందరు అటవీ భూమిని చదును చేస్తున్నారు. వాటిని పరిరక్షించడానికి వెళ్లిన అధికారులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా మంచిప్ప అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులపై జరిగిన దాడిని అటవీశాఖ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. అధికారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అటవీశాఖ అధికారుల సంఘం నాయకులు ఆందోళన గురవుతున్నారు. అటవీ భూములను రక్షిస్తున్న తమ ప్రాణాలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షుడు రవిమోహన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాపాడే ఫారెస్ట్ అధికారులకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఒక ఘటన వల్ల చాలా ఇబ్బందులకు గురైనటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు తమ గోడును వెలబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా పోడు భూములను ఏదైతే కొన్ని ప్రభుత్వాలు కూడా పోడు భూములకు వాళ్ళు సాగు చేసుకుంటే వాళ్ళకు పోడు భూములకు అధికారాలు ఇస్తామని చెప్పడంతో కూడా వాళ్ళు సాగు చేస్తున్న పరిస్థితి. ఆ సాగు ఏమో కానీ ఇక్కడ అయితే మొత్తానికి కూడా ఆఫీసర్లు పర్యవేక్షణకు వెళ్తే అక్కడ దాడులు సైతం వాళ్ళపైకి దాడులు చేసే పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఈ రోజుది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. 2013లో జరిగింది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో, 2022లో సైతం కూడా భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో జరిగింది. అసలు ఏం చెప్తామనుకుంటున్నారు? ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? అంటే నేను చెప్పేది ఏంటంటే మా డ్యూటీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేయడమే మా బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బాధ్యతగానే మేము రోజు రొటీన్గా చేసేవాళ్ళు. మా రేంజ్ ఆఫీసర్ రాదు కానీ వాళ్ళ స్టాఫ్ పోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ట్రైబల్స్ అంటే చెట్లు కొట్టేస్తూ ట్రాక్టర్తో దున్నుతుంటే వీళ్ళు ట్రాక్టర్ కనబడింది. ట్రాక్టర్ని తీసుకోవడానికి ప్రయత్నించగా మొత్తం గ్రామస్తులు కలిసి 30-40 మంది కలిసి దాడి చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? చాలా రోజులు కూడా మీరేమో అక్కడ ఉన్నటువంటి అడవిని పరీక్షించే విధంగా మీరు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల తప్పిదం అనుకోవచ్చా? మరి ఎందుకు ఇట్లా జరిగింది? అవగాహన లోపం అనుకోవచ్చా? అంటే అవగాహన లోపం కాదండి. ఎక్కడైతే గ్రామ స్థాయిలో ఎవరైనా లీడర్స్ ఉంటారో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునో లేకుంటే వాళ్ళకు ప్రొవోక్ చేసుకుంటూ మీకు పట్టాలు వస్తేలే మీరు కొట్టుకొని మేము చూసుకుంటామని ఎంకరేజ్ చేస్తూనే ఇది అవుతుంది. వాస్తవానికి ఎప్పుడైతే 2005 కంటే ముందు ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు రాని వాళ్ళు కూడా అంటే యాజ్ పర్ రూలు వాళ్ళు అప్లై చేసుకోవాలా. అంతేగాని ఉన్న కింది స్థాయి లీడర్లు ఏమంటారు, గ్రామ స్థాయి లీడర్లు ఏం చేస్తున్నారు, మీరు కొట్టుకొని రా మేము చూసుకుంటాం అనే ధోరణితో చెప్పడంతోనే ఈ వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు విలేజెస్లో, వాళ్ళు చెప్పిన మాటలు వినే వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇందల్వాయిలో 2013లో కూడా ఒక ఆఫీసర్ కూడా మరణించిన సంఘటన నెలకొంది. తాజాగా మీరు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు అక్కడ గ్రామాలలోకి వెళ్ళడం కానీ అటవీ భూములు కాపాడే బాధ్యతగా మీరు వెళ్తున్నారు. మీకు ఆయుధాలు కానీ ఇట్లాంటి ఏం లేని పరిస్థితి ఉంది. మరి మీకు ఎలాంటి డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు? మీరు నిన్న కూడా సిపికిగా కంప్లైంట్ చేశారు, ఒకవైపు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయారు. ఏం చెప్తారు అసలు మీరు? ఇప్పుడు అటవీ రక్షణ కోసం మా డ్యూటీ మేము చేస్తున్నాము, కానీ రక్షణ మాకేమన్నా మా రేంజ్ ఆఫీసర్స్ కానీ కింది స్థాయి కానీ అసలు రక్షణ లేకుండా పోయింది. మేము మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తే ఇంటికి వస్తామని నమ్మకం కూడా లేదు. అంటే పబ్లిక్ అర్థం కావట్లేదు. అంటే పైన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వారు అర్థం చేసుకొని విలేజ్లో ప్రతి వారంలో 2 సార్లు మేము అవగాహన మీటింగ్ చేస్తున్నాం. అయినా కానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు. వాళ్ళకి ఏం కావాలి, భూమి కావాలి. మాదేంది మేము రక్షించాలి, వాళ్ళేమో భక్షించాలి. ఒకవైపు కబ్జాల పేరిట కూడా వాళ్ళంతా కూడా మేము సాగు చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఇద్దరి మధ్యలో కూడా మీరు ఒక డ్యూటీ పరంగా వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఆ విధంగానే సాగు చేసుకుంటున్నారు. మరి ఎట్లా ఉండబోయేది? ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతే మరి మీరు ఏం చేస్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? వెపన్స్ ఇవ్వాలి. లేదు అప్పుడు అంతవరకు ఏంటంటే మన పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మాకు ప్రొటెక్షన్ ఇస్తేనే మేము ప్రొటెక్షన్ చేయగలుగుతాం. లేకపోతే ప్రతిరోజు దాడికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు, మేము తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటే ఉన్న అడవులు కూడా నాశనం అయిపోతాయి. భవిష్యత్ తరాలకు మనకు అడవి కానీ మనకు ఎకలాజికల్ బ్యాలెన్స్ మొత్తం తప్పితే టోటల్గా వినాశనమే అవుతుంది. ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతున్నారు, ఇప్పటికి కూడా గతంలో తీసుకుపోయారు, మళ్ళీ తీసుకుపోతున్నారు. ఏంది అసలు ఎప్పటి వరకు మీకు ఇట్లాంటి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది? పాజిటివ్ నేను కలెక్టర్ గారు గవర్నమెంట్ రాస్తామన్నారు. మా ఆఫీసర్స్ పై అధికారులు కూడా రిపోర్ట్ చేశారు. గౌరవ మంత్రి గారు కూడా నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి పాజిటివ్గానే ఉన్నారు. మేము కూడా తొందరలోనే అవుద్దని ఆశిస్తున్నామండి. ఇక్కడ ఇందల్వాయి ప్రాంతం కావచ్చు, ఇక్కడ వర్ణి మోసలు లాంటి ప్రాంతాలు కావచ్చు, చాలా అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కలప కూడా అక్కడ రాత్రి వేళల్లో తరలించుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని రక్షించే విధంగా మీరు ఇప్పటికే ప్రణాళిక ఏమన్నా రూపొందించారా? ఎట్లా ఉంది?
మా ప్రణాళిక చేసామండి. ఆల్రెడీ మాకు నైట్ డ్యూటీస్ పెట్రోలింగ్ ఉంటుంది, డే పెట్రోలింగ్ ఉంటుంది. మాకు షెడ్యూల్ తయారు చేసి తిరుగుతూ ఉన్నాము. కాదంటే ఈ గ్రామస్తులతో మాకు అగేన్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ప్రొటెక్షన్ పర్పస్ మేము మాట్లాడతాం. వాళ్ళకేం కావాలి? ఫ్రీగా కర్రలు కావాలి, ఫ్రీగా భూమి కావాలి. వాళ్ళు ఆ పాజిటివ్ ఆ నేచర్లో ఆలోచిస్తున్నారు. అందుకని మేము దృష్టికి తీసుకెళ్ళాము. తొందరలోనే వస్తాయని ఆశిస్తున్నాము. నిజామాబాద్ జిల్లా మోపాల్లో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు వెపన్స్ లేవు. రక్షణ ఏదైతే అడవి భూముల రక్షణకు వెళ్ళాలంటే కూడా తాము బిక్కుమంటున్న పరిస్థితి అయితే ఫారెస్ట్ అధికారులకు ఉందని చెప్పి రవిమోహన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం కానీ వీళ్ళకు రక్షణ కల్పించాలనే దిశగా అయితే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వం ఆస్తులు ఏదైతే ఈ అడవి భూములు ఉన్నాయో రక్షిస్తేనే కానీ మానవ మనుగడకైతే ఉండాలంటే, మానవ మనుగడ సక్రమంగా ఉండాలంటే అడవులు రక్షించాలని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళకి రక్షణ కూడా ఎంతో అవసరంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి నిజామాబాద్ తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్. ఈ నెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఎన్నిక జరగనుంది. అంతకుముందు శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో 8వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొమరం భీం కాలనీ ఆదివాసీలు గత 30 సంవత్సరాల క్రితం వాడగూడెం సర్వే నెంబర్ 27 భూమిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 5 సంవత్సరాలుగా పలు కారణాలు చూపిస్తూ భూమి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తెలిపింది. 5th షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతలకు భూమిపైన హక్కు లేదని 1/70 LTR చట్టాలు స్పష్టం చేస్తున్నాయని, ప్రభుత్వ భూములు, దేవస్థానాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరిట భూ బదలాయింపు జరగాలన్నా వీసా గ్రామసభ తీర్మానం పెట్టి 1/3 మెజార్టీ అభిప్రాయం మేరకు తీర్మానం ఆమోదం పొందిన తర్వాతనే భూమిపై ప్రభుత్వానికైనా హక్కు ఉంటుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తడుందెబ్బ జిల్లా కార్యదర్శి సిద్ధబోయిన సర్వేశ్వరరావు అన్నారు. కొమరం భీం కాలనీ ఆదివాసులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని, కొమరం భీం కాలనీ ఆదివాసులకు కలెక్టర్ న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ ప్రజలు సాగులో ఉన్న ఈ భూమిపై అన్యాయం ఎరుగని ఆదివాసీలపై 144 సెక్షన్ పెట్టడం తగదని హితవు పలికారు. కలెక్టర్ సార్, కొమరం భీం కాలనీ ఆదివాసీలకు న్యాయం చేయండి. తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి మడకం చిట్టిబాబు వాడగూడెం జీలో 10 ఎకరాల భూమికి హక్కుదారులు ఆదివాసీలే. 8వ రోజు ఆదివాసీ 30 కుటుంబాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతంలో 1/70 LTR చట్టాలను ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నట్లుగా వ్యవహార శైలి బాగోలేదని వారు అభ్యర్థించారు. ఆదివాసీలు సాగు చేసుకున్నటువంటి 27 సర్వే నెంబర్లో సాగు చేసినటువంటి భూమిని మరి గిరిజనేతలు కబ్జా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు జన్యునిగా ఉన్నటువంటి మరి భూమిలో మరి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, మరి 8-7 రోజులు దీక్షలు చేపట్టినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ కానీ అధికార యంత్రాంగం కానీ ఇక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ ప్రాంతంలో మరి 170 చట్టం, వీసా చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అధికార యంత్రాంగం నిద్రపోయే పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకి ఏదైతే చట్టాలు ఉన్నాయో రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు, అందరూ కూడా అమలు చేసేటటువంటి బాధ్యత ఉందని మరి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రకారం ఏజెన్సీ 5వ షెడ్యూల్లో మరి ఆదివాసులకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మరి అనేక రకాల హక్కులు ఉన్నాయి. మరి అదేవిధంగా అధికారులు ఆ చట్టాన్ని అనుసరించి చట్టాన్ని లోబడి పనిచేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గతంలో అనేక దాడులు ఆ ల్యాండ్ మీద 27వ సర్వే నెంబర్ మీద అనేక దాడులు ఆదివాసుల మీద జరగడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి హక్కులు ఉన్నప్పటికీ
ఆదివాసీల మీద ఎందుకు ఈరోజు ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ ఆదివాసీలు అమాయకులు అని చెప్పేసి దాడులు చేయడం, మరి ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి భూమిని కబ్జా చేయడం, దోసుకోవడం దారుణమని ఈరోజు ఇక్కడ తొడిందెబ్బ జిల్లా కమిటీ ద్వారా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా జరిగితే మరి ఆదివాసీల పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఉన్నటువంటి చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ ప్రజలకి పూర్తి మద్దతు తెలిపి ఖచ్చితంగా కూడా ఆదివాసులకి న్యాయం జరిగే విధంగా పాటుపడాలని. తెలుగుదేశం ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏడాదిగా పేదలకు కందిపప్పు పంపిణీ నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయటం లేదన్న విషయం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. సత్వరమే సరఫరా చేయాలని ఆదేశించడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో కందిపప్పు కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపించారు. ఈ నెల 20 నుంచి రేషన్ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదార సరఫరా చేయాల్సింది. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లోకి వచ్చిన చక్కెర, కందిపప్పు నాణ్యతతో పాటు అక్కడికి చేరిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా కింద తిరుపతిలో పద్మావతి అమ్మవారి ఆలయాన్ని, శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వర సహిత జ్ఞాన ప్రసూనాంబికా దేవిని, దక్షిణామూర్తి మరియు పలు ఆలయాలను సందర్శించారు. తన కజిన్ సోదరుడు వరుణ్ రనౌత్ వివాహానికి హాజరైన బాలీవుడ్ నటి మండి ఎంపీ కంగనా రనౌత్ అతడికి ఓ ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వరుణ్ రనౌత్ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన పోస్టును కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. అనంతరం ఆమె సోదరి చేసిన పోస్ట్ను సైతం షేర్ చేసింది. ప్రియమైన సోదరి కంగనా రనౌత్, నువ్వు ఎల్లప్పుడూ మా కలలను నిజం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అంటూ తన సోదరి చేసిన పోస్టుకు కంగనా స్పందిస్తూ, మన దగ్గర ఉన్నది కొంచెమైనా మన వారితో పంచుకోవాలి, నాకు మీతో పంచుకోవటంలోనే ఆనందం ఉంది అని తెలిపారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 AD జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న ఈ చిత్రం రికార్డులను సొంతం చేసుకుంటోంది. ప్రీ బుకింగ్స్లో హవా చూపిస్తోంది. ఓవర్సీస్లో కల్కి ఫ్రీ బుకింగ్స్ ఇటీవల ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల్లోనే RRR రికార్డులను బ్రేక్ చేస్తూ కేవలం నార్త్ అమెరికాలోనే $2 మిలియన్ బిజినెస్ జరపడం విశేషం. విడుదలకు ముందే అత్యంత వేగంగా ఈ స్థాయిలో సేల్ జరిగిన తొలి భారతీయ సినిమాగా కల్కి నిలిచింది. రిలీజ్కు ఇంకా 9 రోజుల సమయం ఉండటంతో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 5,000 టికెట్లు అమ్ముడయ్యాయని మూవీ యూనిట్ తెలిపింది. మరోవైపు కల్కి ప్రమోషన్స్ జోరు పెంచారు. వరల్డ్ ఆఫ్ కల్కి పేరుతో వీడియోస్ విడుదల చేయనున్నారు. ఎపిసోడ్లుగా వీటిని అందించనున్నారు. ఈ కథ అన్నింటి క్లైమాక్స్ బెస్ట్గా అందించనున్నామని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ఈ చిత్రంలో కీలకమైన బుజ్జి వాహనం ఇప్పటికే పలు నగరాల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా భైరవ యాంథమ్ను విడుదల చేయగా అది 5 మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది.
భారత క్రికెట్ జట్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరును దాదాపు ఖరారైనట్టుగా కనిపిస్తోంది. ఈ నెల చివర్లో T20 వరల్డ్ కప్ ముగిశాక BCCA అతడి పేరును అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. అయితే అంతకన్నా ముందు బోర్డు ముందు గంభీర్ ఓ డిమాండ్ను పెట్టాడట. కోచ్గా తాను బాధ్యతలు తీసుకోవాలంటే సహాయక సిబ్బందిని కూడా తానే ఎంపిక చేసుకుంటానని స్పష్టం చేసినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు BCCA కూడా సమ్మతించడంతోనే గంభీర్ కోచ్గా ఉండేందుకు అంగీకరించాడు. ఇవే ఈ బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV. India's first hybrid channel, 4 Sides TV, from 4 Sides Network. 4 Sides News at 24/7. Multiple languages, multiple news. Telugu, English, Hindi, Kannada, Malayalam. Our programs, devotional, time to change, exclusive, political thought, nation, notion, deep, inside, outside, rewind, entertainment and sports. With the colors of changes in a changing world, 4 Sides TV fashion to you. The complete investigation for all news and fashions from 4 Sides TV. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. భారతదేశం అనేక విశిష్ట